బాబు ఇదిగో నీళ్ళు తాగు. నా కొడుకులు చంపిన దగ్గర నా కక్ష తీరదన్నా. ఏం పాపం చేసిందా నా పిల్ల? మొగుడిని పోగొట్టుకుని చేతిలో పసిపిల్లాడుతూ ఏం దారుణం అన్నా. ముగ్గురిని నరక్కుండా వదలను. ముగ్గురిని నరికి నువ్వు జైలుకెళ్తే అమ్మాయి సంతోషపడుతుంటున్నావా? అమ్మాయి నేను పెళ్లి చేసుకోవడానికి ఎలాగైనా ఒప్పించి ఆ పిల్లవాడిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి బతకడానికి చూడరా. మొగుడు తస్తే పెళ్ళం పెళ్లి చేసుకోకూడదు అనేది ఆగాలనా? కానీ ఇప్పుడు అలా కాదు. ఇలా చూడు, చెప్పేవాడు చెప్తే దేవుడైనా వింటారా? నీ అన్నయ్యగా చెప్తున్నాను విను. అమ్మాయిని పెళ్లికి ఒప్పించి ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతకడానికి చూడరా. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళమంటుంటే వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. భానుమతి. మహేష్, ఎలా ఉన్నావు? ఏంటి అవతారం? నువ్వు చేసిన త్యాగం దీనికేనా? తలరాత అంతా అలా అయిపోయింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు భాను? ఆ రోజు చెప్పులు లేకుండా ఇదే ఇసుకలో నడిచినప్పుడు నా కాళ్ళు మండాయి. కానీ ఇప్పుడు తెలియడం లేదు, ఎందుకంటే నా మనసు మారిపోయింది. కొవ్వొత్తికైనా కరగడానికి కొంత సమయం పడుతుంది, కానీ నీ జీవితం ఇంత త్వరగా కరిగిపోయింది. మన బరువుని మనమేగా మోయాలి. వద్దు, నువ్వక్కడుండొద్దు. నువ్వక్కడుంటే నిన్ను అవమానిస్తూనే ఉంటారు. నాతో వచ్చే. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంకొకరి భార్యని. భాను, నీకు జరిగిందో బొమ్మల పెళ్లి. నువ్వేమో తలాడించే బొమ్మ, వాడేమో చెక్క బొమ్మ. అందుకే ఆట అయిపోగానే అందరూ వెళ్ళిపోయారు. నీ మెళ్ళ నేను తాళి కడతాను, నేను నా భార్యగా స్వీకరిస్తాను. నాతో వచ్చే భానుమతి. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావో నాకు తెలీదు. దయచేసి నన్ను మాత్రం తప్పుదారి పట్టించుకు. నిన్ను అసహించడానికి మీ ఇంట్లోనే ఒకడున్నాడు, నిన్ను అవమానించడానికి ఊళ్ళో ఒకడున్నాడు. వాళ్ళిద్దరినే కాదని నువ్వు మర్యాదగా ఎలా బతకగలవు ఈ ఊళ్ళో? నేను నీతో వస్తే మాత్రం ఈ ఊరు వాళ్ళు నన్ను గౌరవిస్తారా చెప్పు? ఆ దేవుడు నాతో ఎప్పుడు ఉంటాడు. నాకు జరగకూడదు ఏదైనా జరిగితే నేనే ప్రాణాలతో ఉండను. పోయింది, అంతా పోయింది. ఈ ఇంటి గౌరవం పోయింది. ఏమంటున్నావురా? నీ ఇంటి కోడలు ఆ పువ్వులు అమ్మేవాడి కొడుకు మహేష్ తో లేచిపోతుందట. ఇదిగో తనే వచ్చిందిగా. ఆగవే, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నాన్నగారింటికి వెళ్ళొస్తున్నాను. ఈ సమయంలో మీ నాన్నగారింటికి ఎందుకు వెళ్ళావు? నాన్నగారు ఇల్లు అమ్మేశారు. సంతకం పెట్టడానికి రిజిస్టర్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తున్నాను. అదేనన్నమాట. నోట్ల కట్టలు తీసుకుపోయి వాడి చేతిలో పెట్టావా? ఎందుకు అలా అబద్ధం చెప్తున్నారు? వాడి సంగతి అలా వదిలేయ్. నువ్వు ఆ మహేష్ గారిని కలిసావా లేదా? మావయ్య, నేను చెప్పేది. మీ ప్రశ్నకి సమాధానం మాత్రం చెప్పమనండి. చూశాను, అంతే. వాడితో మాట్లాడేవా లేదా? మాట్లాడాను. ఎంత ధైర్యమే నీకు? ఇంట్లో పసిబిడ్డను వదిలేసి ముగ్గురు తెచ్చి 4 రోజులు కూడా కాలేదు, అంతలోనే ఎవరితో మాట్లాడొస్తున్నారని ధైర్యంగా చెప్తున్నావే? వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో అక్రమ సంబంధం ఉంది. వచ్చేసి ఇద్దరం ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకుదామని మాట్లాడుతున్నారు. పెళ్లికి ముందే వాడంటే ఇష్టపడ్డావా లేదా? ఇప్పుడేమంటారు? ఎంత ధైర్యంగా ఒప్పుకుంది? ఏయ్, ఆగవే, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? బిడ్డ మీద ప్రేమ పొంగిపోతున్నట్టు. ఎందుకు నన్ను ఇలా అనవసరపు ప్రశ్నలు అడిగి చిత్రహింసలు పెడుతున్నారు? అయ్యో, చీరట్టుకుంది. అయ్యో, ఎంత పని జరిగింది. ఈ పాపాత్మురాలు చేసిన పాపాన్ని దేవుడు కూడా సహించలేకపోయాడు. కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. కూర్చోండి. కాదండి, ఆ మహేష్ గారు అమ్మాయిని తీసుకుని పారిపోతే వాళ్ళ నాన్నగారిని ఎవరు ఏమనరు. చెడ్డ పేరంతా పూర్తిగా మా వంశానికే కదా. మీరు ఎలాగైనా వాడిని మందలించాలి. వాడి సంగతి నేను చూసుకుంటాను. మీ ఇంటి కోడల్ని ఎలా ఉంచుకుంటారో చెప్పండి. మా కులంలో గాని అమ్మాయిలు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నేను గుండు గీంచి పారేస్తాను. అమ్మాయి అణిగిపోతుంది. మీలో కూడా ఆ సాంప్రదాయం ఉందనుకుంటాను. ఉంది. భర్త చనిపోతే భార్యకు గుండి చేసి మూలం కూర్చోబెట్టేస్తాం. దానికి ముందు గుండు గీయించి ఒక మూల కూర్చోబెట్టండి. దానికి తను ఎవరని తెలియజేయండి. అన్నగారు, అది చట్టవిరుద్ధం కదా. అది సాంప్రదాయం ప్రకారం ధర్మమేగా ఉంది. చట్టాన్ని వాడిని నేను చూసుకుంటాను.
మీరు సాంప్రదాయం ప్రకారం ఏం చేయాలో చెయ్యండి. రే ఆగరా, తప్పురా, పాపం చేస్తున్నారా. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి తెలియజేసి దీన్ని నేను ఆపగలను, కానీ మీ కుటుంబాన్ని ఎదిరించి నేను బతకడం కష్టం. ఏం చేస్తున్నారు? నా మీద నీళ్ళెందుకు పోశారు? నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. ఏమంటున్నారు? నువ్వు మొగుడు పోగొట్టుకున్నావుగా, అది లోకానికి తెలియాలని ఒక పని చేయబోతున్నావు. నాకు అర్థం కాలేదు. నీకు గుండు కొట్టించి ఓ మూల కూర్చోబెట్టాలనుకుంటున్నావు. ఇది నువ్వు తప్పు చేసావని చేయటం లేదు, నీలా భర్తను కోల్పోయిన వాళ్ళకి చేసే సాంప్రదాయం. అటు చూడు. ఎందుకు వదిలేయాలి? నువ్వు ఆ మహేష్ తో పారిపోవాలని చూస్తున్నావా? చూడవే, నీ మనసులో అలాంటి అభిప్రాయం లేకపోతే గుండు గీయించుకో. ముందు గుండు చేయించుకోవడానికి ఒప్పుకో, లేదంటే ఆ మహేష్ గారితో ఉన్న అక్రమ సంబంధాన్ని తెంచుకుంటున్నానని బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ వయసుకి మగతోడు కావాలని ఈ ఇంటి గౌరవాన్ని గంగలో కలిపేయకే. నన్ను నమ్మరు కదా, నన్ను నమ్మరు కదా. చచ్చిపోయిన మీ సంప్రదాయం కోసం నన్ను చంపినా సరే, నన్నేం చేసినా సరే మీ ఇష్టం. దుర్మార్గులారా, ఏం పాపం చేసిందిరా ఈ అమాయకురాలు? ఎందుకురా ఈ అమ్మాయికి ఇంత పెద్ద శిక్ష? భాను, నువ్వు చేసిన త్యాగాలని దీనికోసమేనా? నీ బిడ్డ నీకు ముఖ్యం, నీ కుటుంబ గౌరవం నీకు ముఖ్యం అని చెప్పి వచ్చేసావుగా. అలాంటి నిన్ను వీళ్ళంతా కలిసి ఏం చేశారో చూసావా? తను ఈ కుటుంబ గౌరవాన్ని నాశనం చేసిందిరా, అందుకే తనకు గుండు గీయించాం. కుక్క ఎవరా నాశనం చేసింది? ఒక తల్లి బిడ్డకి పాలిచ్చేదాన్ని, స్నానం చేయించేదాన్ని వక్ర బుద్ధితో చూడకూడదంటారు. అలాంటి వాటిని చూసిన సిగ్గులేని కుక్కవు నువ్వు. నువ్వు ఆ పిల్ల గురించి తప్పుగా మాట్లాడుతున్నావురా? తప్పుగా మాట్లాడుతున్నావా? 29సారి రామాయణం పూర్తి చేసేలోగా నన్ను తీసుకెళ్లరా నాయనా. 29 సార్లు రామాయణం చదివిన మీరు అందులో అర్థం ఏంటో ఒక్కసారి తెలుసుకున్నారా? అది నిన్ను చూసి లోపలికి రాగానే నా చీర అడ్డుకుందిరా, తెలుసా నీకు? కాలింది నీ చీర కాదమ్మా, ఆ పిల్ల కడుపు. మీరందరూ కలిసి ఆ పిల్లని అవమానించారే, ఆ కడుపు అంటేనమ్మా. మేమందరం గుళ్ళు గీయించుకొని మూల కూర్చోలేదు, ఇందులో దానికి జరిగిన అన్యాయం ఏమిటి? మీరు 70 ఏళ్లలో జీవితం అంతా అనుభవించి మూలన కూర్చొనున్నారు, కానీ ఆ పిల్ల ముఖాన్ని చూడండి అమ్మా, కొంచెమైనా బాధగా లేదా? దీని మెళ్ళో తాళి కట్టిన పాపానికి నా కొడుకు శ్మశానంలో చేరిపోయాడయ్యా. పెళ్ళ ప్రాణాలతో ఉన్నప్పుడే ఈ పిల్ల మెళ్ళ తాళి కట్టాడుగా, ఆ పాపం వల్ల అతను పైకి వెళ్ళిపోయాడు.